మరణించారు. ఇంకా అక్కడ 16 మంది ప్రాణాపాయ స్థితిలో తెలుస్తోంది. ఒక్కసారిగా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కుప్ప కూలిపోవడంతో ఆ శిథిలాల కింద ఇంకా మృతదేహాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. ఇంకా కూడా మరణాల సంఖ్య పెరగొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. క్షతగాత్రుల్ని మదినాగూడలోని ఆసుపత్రికి తరలించారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దట్టమైనటువంటి పొగల మధ్యలో అక్కడి ప్రాంతం అంతా నెలకొంది. కనీసం శ్వాస పీల్చుకోలేని పరిస్థితి, ఘాటు వాసన వస్తోంది, కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, కళ్ళ మంటగా ఉన్నాయని చెప్పి చేరుకున్న వారంతా చెప్తున్నారు. చూడండి అక్కడ లోపలికి ఎలా వెళ్తున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేసుకొని ఆక్సిజన్ సప్లైతో వాళ్ళంతా లోపలికి వెళ్తున్నారు. బికాజ్ అక్కడ చాలా దట్టమైనటువంటి పొగల మధ్యలో ఘాటు వాసన వస్తోంది. అందరూ కూడా ఆక్సిజన్ క్యాన్స్తో, ఆక్సిజన్ సిలిండర్తో లోపలికి వెళ్తున్నారు. ఆ లైవ్ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అంబులెన్సుల్లో అక్కడ బయటపడినటువంటి కొన్ని మృతదేహాలను బయటికి తరలిస్తూనే మరోవైపుగా ఇంకొన్ని మృతదేహాలు ఆ పైకప్పు కింద పడినటువంటి ఆ మృతదేహాలను వెలికి తీయడంలో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు రెస్క్యూ సిబ్బంది. సో లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. సో ప్రస్తుతానికి ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఘటన పైన అక్కడికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి కూడా చేరుకున్నారు. కొంతమంది స్థానికులు కూడా మాట్లాడారు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా. వారు ఏం మాట్లాడారో చూద్దాం. ఈరోజు ఫైర్ యాక్సిడెంట్లో చాలామంది హాస్పిటల్లో పడ్డారు. కొంతమంది చనిపోయారని తెలుస్తూ ఉంది. లెక్కలు తేల్చలేదు. ఇంకా ఎక్కడేం చనిపోయారని చెప్తా ఉన్నారు. ఇంకా బిల్డింగ్ కింద ఎంతమంది తెలియదు. వీళ్ళు పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కలెక్టర్ గారు రావడం జరిగింది, ఎస్పీ గారు రావడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో మేనేజ్మెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎక్కడ సేఫ్టీ ప్రికాషన్ లేకుండా వీళ్ళు కంపెనీ నడుపుతూ ఉన్నారు. 30 సంవత్సరాల సమయం ఎక్కడెక్కడ ఫైర్లో తుమ్ముపట్టలేదు. ఎక్కడెక్కడ ఏమాత్రం సేఫ్టీ లేదు. వర్కర్ వారి ప్రాణాలతో చిలగాటమాడి కంపెనీ నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు జరిగిన యాక్సిడెంట్లో దెబ్బలు తగిలిన వారు కానీ, బర్నింగ్లో కాలిన వారు కానీ వారికి పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబాలకు జాబులు ఇవ్వాలి. చనిపోయిన వారికి ₹1 కోటి దాటకుండా విశాఖపట్నంలో మన ₹1 కోటి కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ₹1 కోటి కంపెన్సేషన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీళ్ళు కంపెనీ నడపలేరు. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ మీద కఠినమైన చర్యలు ప్రభుత్వం నుంచి కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కానీ, లేబర్ డిపార్ట్మెంట్ వారు కానీ, సేఫ్టీ ప్రికాషన్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఆ కంపెనీ నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు జరిగిన దుర్ఘటన ఈరోజు దీని గురించి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ₹1 కోటి కంపెన్సేషన్ చనిపోయిన వారికి, దెబ్బలు తగిలిన వారికి పూర్తిగా ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ కుటుంబాలకు జాబ్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తాం. ఎటువంటి సేఫ్టీ మెజర్స్ పాటించడం లేదు, సేఫ్టీ లేనే లేదు. అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానివ్వండి, సేఫ్టీ అండ్ ప్రికాషన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఇది. ఎటువంటి సేఫ్టీ పద్ధతులు పాటించకపోవడం మూలంగానే ఈరోజు ఈ ప్రమాదం జరిగిందనేది అక్కడ వారంతా చెప్తున్నారు. సో ప్రస్తుతానికి ఈ ఘటన పైన ఎప్పటికప్పుడు అధికారులు అక్కడికి చేరుకొని అక్కడ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ని పరిశీలిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్తో లైవ్లో మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు స్పాట్ నుంచి. పెట్రిషా, ఏం జరుగుతోంది ఇప్పటివరకు, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? మరీ ముఖ్యంగా అక్కడ ఎంతవరకు ఇంకా మృతదేహాలు వెలికి తీసే అవకాశం కనబడుతోంది? ఆ పైకప్పు కింద ఇంకా ఎన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉంది? టాటా శ్రీనివాస్ గౌడ్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దామోదర్ వచ్చిండు. రైట్, ప్రస్తుతం అక్కడ కొంత ఆందోళనకరంగానే ఉంది. బయటికి పెద్ద ఎత్తున ఘాటు వాసన వస్తోంది. కనీసం శ్వాస తీసుకోలేని పరిస్థితి, కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ పైకప్పు కింద ఇంకా మృతదేహాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇంకా మంటలెగిసి పడుతున్నాయి. సహాయక చర్యలను అక్కడికి వచ్చినటువంటి కలెక్టర్ మరియు ఎస్పీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఐజీ సత్యనారాయణ కూడా అక్కడ చేరుకున్నారు. ఆ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగించే విధంగా అందరినీ అలర్ట్ చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్తో స్పాట్ నుంచి మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు. పెట్రిషా, సో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది ఇప్పటివరకు, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? మరి ముఖ్యంగా అక్కడ ఇంకా ఆ శిథిలాల కింద ఎన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉంది? అక్కడికి చేరుకున్నటువంటి ఎమ్మెల్యే, ఇతర అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? ఎస్,
సెగా కెమికల్స్ వద్ద కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడనే చేరుకున్నారు. ఎవరున్నారు, తమ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇప్పటివరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మా తండ్రి ఎక్కడ, మా కొడుకు ఎక్కడ అంటూ కూడా పలువురు అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రియేటర్ పేలింది కాబట్టి అంతా కూడా చెల్లా చిదరమైంది. దాదాపు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు కూడా 8 మంది అయితే చనిపోయారు. 28 మెంబర్స్ వరకు తీవ్రమైన గాయాలయ్యాయని కూడా తెలుస్తుంది. దాదాపు చూసుకుంటే మంటలు కానీ పొగలు కానీ ఇదంతా కూడా అదుపులోకి తెస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు లోపల చాలా మంది ఉన్నారు. ఒకవైపు శిథిలాల కింద అయితే చాలా మంది ఇరుక్కపోయారని కూడా తెలుస్తుంది. అదే కాకుండా మరికొద్ది సేపట్లో కూడా అనేక మంది ఇక్కడ అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. చాలా క్లియర్గా కూడా తమ వారి కోసం కుటుంబ సభ్యులందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా క్షేమంగా రావాలంటూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇండస్ట్రియలైజ్ యాజమాన్యం వల్లనే ఈ నిర్లక్ష్యం అంతా కూడా జరిగిందంటూ కూడా స్థానికులు అయితే ఒకవైపు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 150 మెంబర్స్ వరకు అయితే లోపడి ఉన్నారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద కూడా ఈ ఘటన జరిగినప్పుడు కూడా దాదాపు 150 మెంబర్స్ ఉన్నారు. ఎగిరి పడిన సిచ్యువేషన్ అయితే ఉందని కూడా తెలుస్తుంది. పలువురిని మాత్రం అంటే 28 మెంబర్స్ని వరకు స్థానికంగా ఉన్న హాస్పిటల్కి అయితే తరలించారు. ఈ సమయంలోనే 2 మాత్రం చనిపోయారని కూడా తెలుస్తుంది. క్షతగాత్రులతో పాటు ప్రమాదంలో గురైన చాలా మంది కూడా లోపలనే ఉన్నారు. ఒకవైపు డిఆర్ఎఫ్ బృందం కానీ, హైడ్రా బృందం కానీ, రెవెన్యూ అధికారులు కూడా ఇన్వెస్టిగేట్ చేసి మరి కూడా పూర్తిగా కూడా లోపల సహాయక చర్యలు అంటే ఇంకా కొనసాగుతున్నాయి. జిల్లా సిపి, రెవెన్యూ, హైడ్రా, ఫైర్ అధికారులు కూడా లాస్ట్ అంటే అట్లీస్ట్ పూర్తిగా చెప్పాలంటే కూడా టెక్నాలజీ, హై టెక్నాలజీతో కూడా లోపల కెమెరాలు పంపించడం, ఫైర్ కెమెరాలు అంటే శిథిలాలు పక్కన ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎవరెవరు మంటల్లో చిక్కుకున్నారు అన్న విధంగా కూడా మొత్తం మీద కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇదే కాకుండా కూడా అనేక మంది లోపల ఉన్నారు. దాదాపు ఈ ఘటన జరిగినప్పుడు కూడా ఒక కంపార్ట్మెంట్ ఏదైతే రియేటర్ పేలిందో ఆ కంపార్ట్మెంట్ కాకుండా ఇంకా వెనక సైడ్ బ్లాక్స్, ప్రధానంగా ఈ బ్లాక్లో చూస్తుంటే కూడా దాదాపు అంతా కూడా షిఫ్ట్ బేసిస్గా పనిచేస్తూ ఉన్నారు. ఉదయం 9:30 ప్రాంతంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. 150 మెంబర్స్ వరకు లోపల చిక్కుకొని ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ చేశారు. ఆ తర్వాత లోపల పని స్టార్ట్ చేస్తున్న సమయంలో కూడా భారీగా పేలుడు రావడం, అక్కడి నుంచి అందరు ఎగిరి పడడం, అద్దాలంతా కూడా బ్రేక్ అవ్వడం, ఇదంతా కూడా జరిగింది. అందరూ కూడా పలువురు బయటకు వచ్చేసారు. ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో చాలా మంది బయటకు వచ్చారు. మిగతా కొంతమంది అంతా కూడా ఇరుక్కున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరో విషయం కూడా ఇదంతా కూడా తుప్పు పట్టిన ఫ్యాక్టరీ అనే చెప్పొచ్చు. మనం విజువల్స్లో చూస్తుంటే కూడా ఎక్కడ పడితే అక్కడ తుప్పు పట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇండస్ట్రియల్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. రియేటర్స్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. అధికారులు కూడా సూపర్విజేషన్ చేయాలి. అయినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోరు. దీనివల్ల చాలా ఇబ్బందులు అవుతాయంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కార్మికులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిర్లక్ష్యం వల్లనే జరిగిందంటూ కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఎమ్మెల్యే మైపాల్ రెడ్డితో పాటు హెల్త్ మినిస్టర్ దామోదర్ వీళ్ళందరూ కూడా చేరుకున్న పరిస్థితి. కానీ ఎవరైతే ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారో ఇప్పటి వరకు కూడా అంటే హెల్త్ మినిస్టర్ వచ్చినప్పటికీ కూడా కాటా శ్రీనివాస్ మాత్రం చేరుకోలేరు. అంటే ఇక్కడ ఆయన కాన్స్టిట్యున్సీలో ఇంత ఘటన జరిగినప్పటికీ కూడా ఎందుకు రాలేరంటూ కూడా స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అదే కాకుండా కుటుంబ సభ్యులు కూడా ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తిరిగి రావాలి, క్షేమంగా రావాలంటూ కూడా ఎంతో ఆవేదనతో పాటు ప్రార్థనలు చేస్తున్నారని చెప్పొచ్చు. దాదాపు ఇప్పటికే ప్రతిపక్ష నాయకులే కానీ లేకపోతే రాజకీయ నేతలు కానీ వీళ్ళందరూ అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా ఉన్నాయి? సేఫ్టీ ప్రికాషన్స్ పైన అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్ల క్రితం ఫ్యాక్టరీ ఇది. సో సేఫ్టీ ప్రికాషన్స్ పాటించలేదు అని ఇందాక గూడెం మైపారెడ్డి ఎమ్మెల్యే కూడా మాట్లాడుతూ అదే చెప్పారు. సో యాజమాన్యం ఏం చెప్తుంది? యాజమాన్యం రెస్పాన్స్ ఏంటి? యాజమాన్యం నుంచి